Hello guys, welcome back to my channel Swati Casual House. Welcome back to one more cooking mini vlog. సో ఈరోజు నేను ఆల్రెడీ చాలా ప్రిపరేషన్ అయిన తర్వాత మిడిల్లో గుర్తొచ్చింది షూట్ చేద్దాం, సో దట్ నాలాగా ఎవరికైనా స్ట్రీట్ స్టైల్ గోబీ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయొచ్చు అని చెప్దాం అనుకున్నాను. బట్ గుర్తులేదు, మధ్యలో చేశాను, సారీ ఫర్ దాట్. అంత కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్ అన్నీ తురుమేసుకొని చిన్నగా అది ఉంటుంది కదా, చిన్న మిక్సర్ ఉంటుంది కదా, దానిలో నేను తురిమేసుకున్నాను అనమాట. సో అందులో మళ్ళీ కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, మైదా పిండి కొంచెం అన్నీ వేసేసి, వాటర్ అయితే వేయలేదు. వాటర్ వేయకుండానే మనకి మంచిగా ఇలా ఉండలైతే అవుతాయి రౌండ్స్. సో నేను చిన్న చిన్నవి చేసుకున్నాను అనమాట. చిన్నవైతే కొంచెం నూనెలో దేవడానికి ఈజీ ఉంటుంది. అన్నీ ఇలా స్మాల్ సైజ్ చేసేసుకొని ఇంకా నూనెలో డిప్ చేసేసేయడమే. సో కాకపోతే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, క్రిస్పీగా అయితే రాలేదు గైస్. ఎందుకు క్రిస్పీగా రాలేదు గోబీ ఉండలు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో మీలో ఎవరికైనా ఆ టిప్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకు గోబీ క్రిస్పీగా రాలేదు. సో నాకైతే చాలా యమ్మీగా, క్రిస్పీనెస్ ఒక్కటే తక్కువ కానీ, బట్ అదర్వైజ్ అంతా గోబీ చాలా మంచిగా టేస్టీగానే అనిపించింది. సో మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. జనరలీ నేను ఇది చేసిందే తన కోసం. అంటే బయట నాకు నచ్చట్లేదు ఆ మంచూరియా. అసలు ఎంత చండాలంగా ఉంటుందో అసలు. నాకైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ గోబీ మంచూరియా. ఇక్కడ మన చిన్న చిన్న ఊర్లలోనే మేలు, ఎంత మంచిగా టేస్టీగా ఉంటుంది అనేది. సో అందుకే నేను ట్రై చేద్దాము అనేసి, కొంచెం పెద్ద ప్రాసెసే, బట్ తినాలనిపించినప్పుడు తప్పదు కదా. సో అట్లా అనమాట. ఎందుకో నాకు మంచిగా క్రేవింగ్స్ ఉండే ఈ మంచూరియా తినాలి అన్నట్టు. సో ఇంకా నూనెలో మొత్తం బాగా ఏం చేసుకొని ఇలా అయ్యాయి అనమాట. బాగుండే, అట్లనే తినేయచ్చు. అంటే మళ్ళీ మనము మంచూరియా అంతా సాసెస్లో అట్లా నింపేయకుండా మామూలుగానే ఇట్లా తిన్నా కూడా బాగానే ఉంది. మంచూరియా తినాలనుకున్న కోరిక అయితే నెరవేర్చుకున్నా. ఇట్లా ప్రిపేర్ చేసుకొని మొత్తం గార్నిష్ చేశాక చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా నేను జస్ట్ తిరువాతలో ఏం పెట్టాను అయితే, కొంచెం చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ ఒక చిన్న స్పూన్ వేసేసి, సాసులన్నీ ఇంకా సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ అన్నీ కలిపేసుకున్నా. అండ్ ఇంకా కరివేపాకు, ఇట్లా చిన్న గార్లిక్ అయితే కొంచెం మంచిగా యాడ్ చేసా, బాగుంటుంది అన్నట్టు. తర్వాత చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్న, చిన్న క్యాప్సికమ్ అండ్ ఒక 2 చిల్లీస్ వేసా, ఎక్కువ వేయలేదు పాప కోసం కదా అనేసి. మంచూరియా అయితే లుకింగ్ సో యమ్మీ అండ్ టేస్టీగా కూడా బాగుండే. అండ్ ఇంకా నేను సాసులు అవన్నీ తర్వాత మా పాపకి ఏం వేయలేదు, పైన జస్ట్ ఇంకా ఆనియన్స్ తోటి మొత్తం జస్ట్ గార్నిష్ చేసుకున్న. కొంచెం లెమన్ అయితే పిండిన టేస్ట్నెస్ కోసం. లెమన్ ఉంటేనే నాకు చాలా నచ్చుతుంది. మీరు స్కిప్ చేయొచ్చు మీకు వద్దనుకుంటే, బట్ లెమన్ ఉంటేనే నాకు ఆ టేస్ట్, లెమన్ ఆనియన్ తగులుతుంటేనే బాగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసుకెళ్ళి మా ఆయనకైతే ఇచ్చాను. మా ఆయన కూడా మంచిగానే బాగుంది అన్నాడు. షూట్ చేయలేదు బికాజ్ ఆయనకు అంత నచ్చదు వీడియోస్ తీయడం, సో షూట్ అయితే చేయలేదు. అండ్ ఇంకా డిన్నర్కి ప్రిపరేషన్స్. సండే వస్తే వండుకోవడం తినడమే సరిపోతుంది కదా. మీరు కూడా అట్లనే ఫీల్ అవుతున్నారా? నేనైతే నాకు సండే వస్తే ఇంకా వండడమే పని అనిపిస్తుంది. అట్లా అనమాట. ఏదైనా అంటే ఇష్టంగా ఏదైనా తినాలనిపిస్తే ఓకే, బట్ ఇంకా ఏమో కొంచెం లేజీ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, ఏం వండాలో కూడా అర్థం కాదు. అందుకోసం నేనైతే ఇంకా మా అత్తమ్మ కొన్ని చిక్కుడుగాయలు ఉండే, అవి ఉడకబెట్టింది ఆమె. అవి ఉడకబెట్టి అది కర్రీ చేసి అన్నంతకు సరిపోతుంది అన్నట్టు. సో అంత కొంచెం నేను ఎట్లా సరిపోతుంది అనేసి నేను ఇంకా నా తెలివి ఉపయోగించి ఇంకా కొంచెం ఆలూని కొన్ని 2 ఉడికించుకొనేసి అందులో ఒక టమాటో వేసేసి, మీరు కూడా ట్రై చేయండి గైస్, ఇట్లా బాగుంటుంది కర్రీ ఇది. ఒక టమాటో వేసేసి, టమాటో ఏంటంటే సగం అన్నీ ఉడికిన తర్వాత టమాటో వేయాలన్నమాట, అప్పుడు బాగుంటుంది కర్రీ. సో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, అట్లా కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, మస్తు ఉంటుంది. ట్రై ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.